ఓన్లీ యాక్షన్ సినిమాలు స్టార్ హీరోలకి తప్ప మిగిలిన వాళ్ళకి పెద్దగా వర్కౌట్ కావట్లేదు. సరే కామెడీ చేద్దామంటే అది అందరికీ వర్కౌట్ కాదు. అందుకే అటు యాక్షన్ ని ఇటు కామెడీని మిక్స్ చేసి క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు రాబిన్ హుడ్. ఇప్పటికే ఫుల్ హైప్ ఉన్న రాబిన్ హుడ్ ఆడియన్స్ ని థియేటర్లకి రప్పించగలడా? నితిన్ శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుమల డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్స్ కు వస్తుంది రాబిన్ హుడ్ మూవీ. ఈ సినిమాకి ఇప్పటి వరకు ఉన్న బజ్ ఒకెత్తైతే ఆదివారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వచ్చిన బజ్ ఒకెత్తు. ఈ ఒక్క ఈవెంట్ సినిమా మీదున్న అంచనాల్ని మార్చేసింది. ఈవెంట్ జోష్ కి తోడు రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. రాబిన్ హుడ్ ఫస్ట్ నుంచి కంటెంట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఫ్రీజర్ తో రొటీన్ నితిన్ మూవీలా ఉంది అనుకున్న వాళ్ళకి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ వైబ్ ఇచ్చింది. నితిన్ యాక్షన్ కి తోడు క్రేజీ కామెడీ టైమింగ్ అట్రాక్ట్ చేస్తుంది. ఇక యాక్టింగ్ స్కోప్ ఉన్న ఇంట్రెస్టింగ్ రోల్ లో శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ కి తోడు సినిమాకే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిన వార్నర్ ఎంట్రీ అదరగొట్టేసింది. సినిమాలో యాక్టింగ్ తోనే కాకుండా ఈవెంట్ లో వార్నర్ మాటలకి కూడా ఫిదా అయిపోయారు తెలుగు జనాలు. రాబిన్ హుడ్ మీద ఫస్ట్ నుంచి ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉంది టీం. కథ మీద నమ్మకంతోనే భారీ బడ్జెట్ తో సినిమా చేశారు మైత్రి మూవీస్. దీనికి తోడు నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తుంది రాబిన్ హుడ్. ఇక తెలుగులో మరోసారి అందరి హీరోలతో ఒక రౌండ్ సినిమాలు చేయాలి అంటే రాబిన్ హుడ్ హిట్ అవ్వడం శ్రీలీలకి చాలా అవసరం. ఇప్పటికే ఫుల్ బజ్ లో ఉన్న రాబిన్ హుడ్ భారీ అంచనాలతోనే శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. సర్ప్రైజ్ సాంగ్, సినిమా మీదున్న బజ్, వార్నర్ ఎంట్రీ, టీం చేస్తున్న సాలిడ్ ప్రమోషన్లు అన్ని కలిపి రాబిన్ హుడ్ కి ఈసారి సాలిడ్ సక్సెస్ ఇచ్చేలా కనిపిస్తుందన్న టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి శుక్రవారం రెస్పాన్స్ ఏంటో వెయిట్ చేసి చూడాల్సిందే.